US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. పనిచేసిన క్రమంలో ఏమైందంటే మేము ఒక 5 హాస్టళ్లలో పనిచేస్తాం. ఒక 80 మందికి పైగా పనిచేస్తుంటే మాది BMS మా యూనియన్. నా పేరు కొలిపాక కరుణాకర్. ఇక్కడ మాకు ధర్మారావు సార్ అంటే అయినా చూస్తాడు. మాకు ఏ బాధలు వచ్చినా ఇక్కడ మాకు BMS జిల్లా రాష్ట్ర నాయకులు చూస్తారు. మహేందర్ అంటే అయినా మొన్న ఏమైందంటే 3 నెలల కింద మా కాంటాక్ట్ వెళ్ళిపోతానని NITకి రాసియడం జరిగింది. ఆ రాసిచ్చిన క్రమంలో ఇక్కడ రిజిస్టర్ సార్ అంటే అయినా డీన్ సార్ అంటే అయినా చీఫ్ సార్ అంటే అయినా వీళ్ళు ఏం చేసిన జాప్యం చేసి మా వర్కర్లను మభ్యపెట్టి మొన్నటిదాకా తీసుకుంటామని 80 మందిని పక్కకు పెట్టడం జరిగింది. ఈ 80 మంది కుటుంబాలు రోడ్డు మీద వేసి మొన్న శుక్రవారం మా ధర్మారావు సార్ వచ్చి బేస్తవారం ధర్మారావు సార్ వచ్చి మాట్లాడితే నిన్న సోమవారం అధికారులు స్పందించి మేము సోమవారం ఇలా డ్యూటీలో తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము పోతే మళ్ళీ అదేవిధంగా లేదు ధర్మారావు సార్ అట్లా వచ్చిపోయింది కానీ మేము తీసుకోము, ఒక 25 మందినే తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడున్నా తక్కువ టెండర్లకు ఇచ్చి మమ్మల్ని ఎప్పుడు గోస పంచుకుంటారు. 100 టెండర్ శాతం ఉంటే 60కే ఇచ్చి మందిని తగ్గించుకుంటూ మాకు ESI EPF సరిగా వర్తింపజేయకుండా కాంట్రాక్టులో కొమ్ము కాస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు. ఆ గతంలో ఉన్న అధికారులు ఏం చేసిందంటే ఇంకో కాంట్రాక్టర్కి అటాచ్ చేసి మమ్మల్ని పని కల్పించేది, కరోనాలో కూడా పని కల్పించేది. దీనికి మీడియా మిత్రులకు కానీ ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు అందరూ మా మీద పెద్ద కన్ను పెట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మా BMS యూనియన్ నుంచి NIT కాంట్రాక్ట్ వర్కర్ల తరఫున నేను అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. మేమందరం NIT వర్కర్స్ అన్న మీరు ఇక్కడికి మా గురించి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న అందరికీ. మేమందరం గత 80 మంది ఒక 5 హాస్టల్లో పనిచేస్తున్నామన్న. మా అందరినీ పని కనిపిస్తా అని చెప్పి డీన్ సార్ కానీ ఇక్కడ ఉన్న డైరెక్టర్ సార్ కానీ ఇక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరం కలిసి మొన్నటిదాకా పనిచేసినామన్న. మీకు డ్యూటీ ఉన్నది, మీకు డ్యూటీ ఇస్తాం, ఒక 10 రోజులు ఆగండి అని చెప్పేసి మనం బయటికి వెళ్ళగొట్టేసి అన్న. అందరూ వెళ్ళగొట్టిన సరిగా రేపు తీసుకున్నాడు మాపు తీసుకున్నాడు అని చెప్పి అనుకుంటూనే ఉన్నాము. కానీ ఆ కాంట్రాక్టర్ ఏం చేసిండు, ఆడ సార్ల దగ్గర పోయి తొత్తులుగా తయారైపోయి ఇక్కడ ఉన్న DTS కంపెనీ మేనేజర్ ఒక పాచి అనే వ్యక్తి ఇక్కడ తొత్తుగా తయారై మా అందరి కడుపులు కొట్టినాను. వీళ్ళకి పని రాదు, వీళ్ళకి పని చేయడం చేత కాదని చెప్పేసి అక్కడ ఉన్న సార్ వాళ్ళకి ఎక్కించి మరీ చెప్పేసి మా అందరిని ఇలా బయటికి వెళ్ళకూడదు. ఎవరు మాట్లాడితే వాళ్ళని ఒత్తుడు, ఎవరు మాట్లాడినా చలో వీని బయటికి వెళ్ళగొట్టాలి, వీని ఎన్నిటికెళ్ళి బయటకు వెళ్ళగొట్టాలని చెప్పేసి ఒక పెద్ద వ్యూహంతో మేము ఇక్కడ 15-20 సంవత్సరాలకు వెళ్ళి NITని కన్నతల్లిగా నమ్ముకొని ఇక్కడ పని చేస్తుంటే మా అందరి కడుపులు కొట్టి ఈరోజు బయట నిలబెట్టిలన్న. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.